తేనె నట్స్ కీన్వా. మరి ముందుగా తేనె నట్స్ కీన్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. తేనె నట్స్ కీన్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆల్మండ్ బటర్ 2 టేబుల్ స్పూన్లు, తేనె 2 టేబుల్ స్పూన్లు, వెనీలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు 1 కప్పు, ఉడికించిన కీన్వా 1 కప్పు, నానబెట్టుకున్న చియా సీడ్స్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, బ్లూబెర్రీస్ 1 కప్పు, అరటిపండు 1, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు. తేనె నట్స్ కీన్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం కీన్వాను ఉడికించుకొని పెట్టుకున్నామండి. అంతే, అన్ని ప్రాసెస్ చెప్తాను, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఇక్కడ మనం తేనె ఎందుకు వాడుతున్నాము అంటే, తేనె మనకు పిల్లలకు చాలా మంచిదని చెప్తూ ఉంటారు. వాళ్ళకి నిద్ర బాగా పట్టాలంటే 1 స్పూన్ తేనె రాత్రి పడుకునే ముందు ఇవ్వమని చెప్తూ ఉంటారు. ఇది డైజెషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే ఉదయాన్నే వాళ్ళకి మోషన్ ఫ్రీగా అవ్వడానికి అది కూడా చాలా బాగా సహాయపడుతుంది అనమాట. అంతేకాకుండా మనకు తేనె బ్లడ్ కౌంట్ని పెంచడానికి, షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి, ఒక యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్గా, ఒక యాంటీసెప్టిక్ లాగా చాలా చాలా బాగా పనిచేస్తుంది తెలుసా. తేనెలో మనకు రోగనిరోధక శక్తిని బాగా పెంచేటువంటి ఎలిమెంట్స్ బాగా ఉంటాయి. అందుకే మన జలుబులు, దగ్గులు వచ్చినప్పుడు, జ్వరాలు వచ్చినప్పుడు మనకి ఎక్కువగా ఈ తేనె తీసుకోండి అని చెప్తూ ఉంటారు. సో అలా ఏంటి అంటే ఓవరాల్గా డైజెషన్ పరంగా చూసుకున్నా, పిల్లల పరంగా చూసుకున్నా, దేనికైనా కూడా తేనె చాలా మంచిది. అలాగే ఇందులో బ్లూబెర్రీస్ వాడుతున్నాము, మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, వైటమిన్ సి ఉంటుంది, మంచి ఎనర్జీ వస్తుంది. మరి బ్లూబెర్రీస్ తీసుకున్నాము. అలాగే చియా సీడ్స్ కూడా నానబెట్టుకున్నామండి. చూసారా, చియా సీడ్స్ కూడా ఎందుకంటే ఇది బేసిక్గా వెయిట్ లాస్కి చియా సీడ్స్ చాలా బాగా పనిచేస్తాయి తెలుసా. చాలా అంటే మన పరగడుపున ఉదయాన్నే రాత్రి నానబెట్టుకున్నటువంటి చియా సీడ్స్ని తీసుకోమని చెప్తూ ఉంటారు. అంటే మనం తీసుకునే ఒక ఫ్రూట్ షేక్లో అట్లా ఏమైనా షేక్స్ ఉంటే చియా సీడ్స్ వేసుకోమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ చేస్తాయన్నమాట. అలాగే మనకు కీన్వా ఏంటి అంటే ఇది కూడా అండి బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. షుగర్లో ఇబ్బందులు ఉన్న వాళ్ళకు కూడా గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది కీన్వా తీసుకోవడం వల్ల. ఇలా మనకు చక్కగా బాదాము అన్ని ఉపయోగించి ఈరోజు కోకోనట్ మిల్క్ను ఉపయోగించి ఇది తయారు చేయబోతున్నాం. సో ఇంకో విషయం ఏంటంటే దీనికి మనం స్టవ్ యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. అంటే మనకు మంట లేని వంట అని చెప్పచ్చండి. సో చక్కగా పిల్లలు కూడా ఇది ట్రై చేయొచ్చు. అంటే కొంచెం యంగ్స్టర్స్ అనమాట, కాలేజ్ గోయింగ్ పిల్లలు, అది వంటలు నేర్చుకుంటున్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కూడా ఇది ట్రై చేయొచ్చు. సో కీన్వా అనేది ఈ మధ్య ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కాబట్టి టెన్షనే లేదనుకోండి. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఇలా ఇవన్నీ పదార్థాలు ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ రెడీగా ఉన్నాయి. ఒక్కొక్కటిగా వేసుకుంటూ చక్కగా కలుపుకోవడమే. ఇదేంటంటే తెలుసా అండి, ఇది మనము తయారు చేసుకున్న తర్వాత మర్నాడు అంటే మనం చద్దన్నం ఎలా తింటాం మీ అందరికీ తెలుసు కదా. ఈ రోజు రాత్రి తయారు చేసుకుని రేపు పొద్దునకు తింటాం. అంటే ఫర్మెంట్ అవుతుంది అని అనుకుంటాం కదా, విలువలు ఇంకా పెరుగుతాయి దాంట్లో. ఇది కూడా అంతే. ఈ రోజు రాత్రి మనం తయారు చేసుకుంటే రేపు పొద్దునకి ఒక మంచి అంటే ప్రాపర్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. డైరెక్ట్గా అప్పటికప్పుడు తినాలి అనుకుంటే కూడా తినచ్చు, కాకపోతే మర్నాడు ఇంకా కొద్దిగా బాగుంటుంది అనమాట. అయితే ఫస్ట్ మనము కీన్వాతో మొదలు పెట్టేద్దామండి, ఎందుకంటే ఇదే మనకి ఎక్కువ పదార్థంలో ఉంది కాబట్టి. సో ముందుగా ఉడికించుకున్నటువంటి కీన్వా, సో ఉడికించిన కీన్వా 1 కప్పు తీసేసుకున్నాము. ఇంకా ఇప్పుడు దీంట్లో కావాల్సినవన్నీ కూడా మెల్లమెల్లిగా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఫస్ట్ ఎండు కొబ్బరి పొడి, ఇది చక్కగా మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చాలా చల్లగా ఇలా ఒకటి పుడింగ్ లాగా తిన్నామంటే అద్భుతంగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఆల్మండ్ బటర్ వేస్తున్నానండి, ఇది మనకు బయట దొరుకుతుంది. ఓకేనా, ఆల్మండ్ బటర్ వేస్తే చాలా బాగుంటుంది. అన్నీ కలిపి లాస్ట్కి మిక్స్ చేసుకుందాము. ఆ తర్వాత మనము అరటిపండు ముక్కలు వేసుకుందాం. ఆ తర్వాత కాస్త వెనీలా ఎసెన్స్ కూడా వేసుకుందాం. అంటే ఇటువంటి రెసిపీస్కి మనకు అలా ఎసెన్స్ వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ అండి, జీడిపప్పు, బాదాము, పిస్తా, ఇవన్నీ కూడా ఒకటేసారి మొత్తం వేసేసుకోవచ్చు. ఆ తర్వాత చియా సీడ్స్, ఇక మన ముఖ్యమైన పదార్థాలలో ఇది కూడా అండి. చియా సీడ్స్ కూడా మనం చాలా ఇంపార్టెంట్గా వేసుకుంటున్నాము, నానబెట్టుకున్నటువంటి చియా సీడ్స్ అనమాట. సో ఓవరాల్గా ఈ వంటనే మనకు వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడేటువంటి రెసిపీ లాగానే ఉందండి. చియా సీడ్స్ తీసుకున్నా, కీన్వా తీసుకున్నా అసలు ఏ టెన్షన్ లేకుండా హాయిగా తినేయచ్చు. ఇలా నానబెట్టుకున్న చియా సీడ్స్ని కూడా ఒక 2-3 స్పూన్స్ వేసేసుకోవచ్చు, మరి ఎక్కువ వద్దండి, ఫ్లేవర్ మారిపోకుండా. తర్వాత కాస్త ఉప్పు అనమాట, జస్ట్ లైట్గా. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. అసలు ఈ ఆల్మండ్ బటర్ రుచే చాలా బాగా హైలైట్ అవుతుంది నాకు తెలిసి. అయితే
బాగా మిక్స్ అవ్వాలి. ఆల్మండ్ బటర్ కొంచెం థిక్గా ఉంటుంది కదా, మన కీన్వాకి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మన ముఖ్యమైన మరో పదార్థం ఏంటి అంటే తేనె. తేనె మనకు చక్కగా ఒక 2-3 స్పూన్లు హాయిగా వేసేసుకోవచ్చు. అంటే మనం వేరే స్వీట్నర్స్ ఏమీ వాడట్లేదు, కేవలం మనకి ఆల్మండ్ బటర్లో ఉన్నటువంటి ఆ తీపి అలాగే తేనె అంతే. ఆ తర్వాత కొంచెం కొబ్బరి పాలు. ఇది మనకు ఇప్పుడు మీరు చూస్తే అదేంటి ఇంత లూజ్గా ఉంది ఎలా అనుకుంటారా, దగ్గర పడిపోతుందండి. కీన్వా అబ్జార్బ్ చేసేసుకుంటుంది కదా. ఇది మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 3-4 గంటల తర్వాత తింటాం కదా, అప్పటికి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్నాం కదా, ఇది ఒక 10 నిమిషాల పాటు ఇలా వదిలేద్దామండి. అంటే కొంచెం మనకు వేసిన పదార్థాలన్నీ కూడా బాగా దగ్గర పడితే ఒక మాదిరి కన్సిస్టెన్సీ వస్తుంది కదా. మనం చక్కగా ఆ కీన్వా అలాగే కావాల్సిన అంటే అరటిపండు ముక్కలు, ఎసెన్స్, తేనె ఇవన్నీ కూడా వేసేసుకున్నామండి. చూసారా కొంచెం మనకు దగ్గర పడింది, కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. కొంచెం థిక్ నేను చూసారా, అందుకే మనకి కొబ్బరి పాలు వేసినప్పటికీ కూడా ఇది కాస్త థిక్ అవుతుంది కాబట్టి మనకు కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఇప్పుడు దీని మీద మనం చక్కగా టాపింగ్స్ లాగా బ్లూబెర్రీస్ తీసుకోవచ్చు. అంటే ఎప్పుడు కూడా ఫ్రూట్స్ అలా పైనుంచి వేసుకుంటే పంటికి తగులుతూ బాగుంటుంది. ఆ తర్వాత చాకో చిప్స్ కూడా, అంటే పిల్లల్ని టార్గెట్ చేసి కూడా మనం హ్యాపీగా చేస్తున్నాం కాబట్టి కొంచెం చాకో చిప్స్ కూడా మధ్యలోంచి వేసుకోవచ్చు. ఓకే, 100% అండి ఇది పిల్లలకు కూడా చాలా చాలా మంచిది. ఎందుకంటే కీన్వా పెద్దవాళ్లే తినాలి, షుగర్ ఉన్న వాళ్ళు తినాలి, లెక్కలేం లేవండి. పిల్లలు కూడా తప్పకుండా హాయిగా తినచ్చు, ఇంకా వాళ్ళకి చాలా మంచిది కూడా. ఇలా చక్కగా బ్లూబెర్రీస్, అరటిపండ్లు ఇవన్నీ ఉన్నటువంటి పదార్థాన్ని మీ ఇంట్లో వాళ్ళకు కూడా పరిచయం చేయండి, ముఖ్యంగా పిల్లలకు. అలాగే ఇది మనకు వెయిట్ లాస్కి ట్రై చేస్తున్న వాళ్ళు, వర్కౌట్స్ చేసేవాళ్ళు, మనకి పోస్ట్ వర్కౌట్కి ఇది తప్పకుండా అంటే ఒక పుడింగ్ లాగా చాలా చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. తప్పకుండా మీరు కూడా ప్రయత్నించండి. ఈ తేనె నట్స్ కీన్వా మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. తేనె నట్స్ కీన్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆల్మండ్ బటర్ 2 టేబుల్ స్పూన్లు, తేనె 2 టేబుల్ స్పూన్లు, వెనీలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు 1 కప్పు, ఉడికించిన కీన్వా 1 కప్పు, నానబెట్టుకున్న చియా సీడ్స్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, బ్లూబెర్రీస్ 1 కప్పు, అరటిపండు 1, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు. తేనె నట్స్ కీన్వా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన కీన్వా, ఎండు కొబ్బరి పొడి, ఆల్మండ్ బటర్, అరటిపండు ముక్కలు, వెనీలా ఎసెన్స్, తరిగిన డ్రై ఫ్రూట్స్, నానబెట్టుకున్న చియా సీడ్స్, చిటికెడు ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో తేనె, కొబ్బరి పాలు వేసి బాగా కలిపి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి బ్లూబెర్రీస్, చాకో చిప్స్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే తేనె నట్స్ కీన్వా రెడీ.